హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. చెప్పాలంటే లాస్ట్ వీక్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. వీలైనంత ఎక్కువ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ గోపాల్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, సామ్సంగ్ F62 మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ అందులో మ్యాక్రో వీడియో రికార్డింగ్ లేదు. అప్డేట్ ద్వారా తీసుకురావడం కుదురుతుందా, లేదా రెడ్మీ నోట్ 10 Pro తీసుకోమంటావా? సో అప్డేట్ ద్వారా ఖచ్చితంగా తీసుకొస్తారా లేదా అనేది అయితే మనం చెప్పలేం. సో చాలా వరకు ఇవ్వకపోయే అవకాశాలే ఎక్కువ. సో మ్యాక్రో వీడియో రికార్డింగ్ కోసం అయితే మీరు నోట్ 10 Pro లేదా నోట్ 10 Pro Max రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. 5 MP సూపర్ మ్యాక్రో లెన్స్. సో ఎక్సలెంట్ మ్యాక్రో వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. మీరు నా నోట్ 10 Pro Max వర్సెస్ రియల్మీ 8 Pro కెమెరా కంపారిజన్ వీడియోలో అయితే డీటెయిల్గా వీడియో శాంపిల్స్, ఫోటో శాంపిల్స్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ న్యూ ఇన్ టెక్ నవీన్. హాయ్ బ్రదర్, 25K బడ్జెట్లో బెస్ట్ ఫోన్ ఏది? వీడియో స్టెబిలైజేషన్ అండ్ కెమెరా మెయిన్ ప్రయారిటీ. 25K బడ్జెట్లో మీకు Xiaomi Mi 10i బాగానే ఉంటుంది స్టెబిలైజేషన్ పరంగా, బట్ OS అయితే లేదు. సో మరొక ఫోన్ కూడా ఆప్షన్గా ఉంది, మీకు iQOO 3 కూడా ఉంది అదే ప్రైస్ రేంజ్లో. సో ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ శ్రీనాథ్ అన్న, మీకు యూట్యూబ్ కాకుండా ఏదైనా బిజినెస్ ఏమైనా ఉందా? సో ఫ్యామిలీ బిజినెస్ అయితే ఉంది, హోటల్ బిజినెస్ డాడీ చూసుకుంటారు. అండ్ మున్నా జయంత్, హాయ్ నవీన్ అన్న, కెన్ వీ యాక్సెప్ట్ మొబైల్స్ ఫ్రమ్ కాల్ పై నథింగ్? సో వాళ్ళైతే ఎసెన్షియల్ని అయితే తీసుకున్నారు, బట్ మొబైల్స్ కోసం అని అయితే మనం అనుకోలేము. వేరే ప్రాజెక్ట్ కూడా ఎసెన్షియల్ అయితే రన్ చేసేది, సో స్మార్ట్ డివైజెస్కి సంబంధించి దానికోసమే తీసుకున్నారని అయితే నాకు అనిపిస్తుంది. బట్ చెప్పలేం, ఫ్యూచర్లో వీళ్ళు మొబైల్స్ని కూడా తీసుకురావచ్చు, బట్ దానికి మరింత టైం అయితే పట్టే అవకాశం ఉంది. అండ్ మరొక క్వశ్చన్, వెన్ కెన్ వీ యాక్సెప్ట్ 5G ఇన్ ఇండియా? సో మేబీ ఇంకొక 1 or 2 years అయితే పట్టచ్చు. 1 year అయితే డెఫినెట్గా పడుతుంది. అండ్ విల్ బ్లాక్బెర్రీ కమ్ బ్యాక్ ఇన్ 2021? సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనం న్యూస్లో అయితే చూసాం బ్లాక్బెర్రీ తిరిగి వస్తుందని. సో పాసిబుల్ అయితే అవుతుంది. అండ్ సుదర్శన్ దొర, మీ యూట్యూబ్ జర్నీలో మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? మిమ్మల్ని శత్రువులుగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో చాలామంది స్నేహితులు ఉన్నారు. యూట్యూబ్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ని అయితే ఇచ్చింది. సో చిన్న యూట్యూబర్, పెద్ద యూట్యూబర్ అని తేడా లేకుండా చాలా మంచి వ్యక్తులను అయితే యూట్యూబ్ నాకు పరిచయం చేసింది. అండ్ శత్రువులుగా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నారు. శత్రువులుగా చేయడానికి ట్రై చేసిన వాళ్ళు, వాళ్ళ సింపతి కోసం, వాళ్ళ గెయినింగ్ కోసం నా పైన వెనకాల జరిగిన విషయాలు మన సబ్స్క్రైబర్సే నా దృష్టికి అయితే తీసుకొచ్చారు. సో అంతకుముందు తనతో బాగానే మాట్లాడేది, ఆ తర్వాత నుంచి తనతో మాట్లాడడం అయితే మానేశాను. సో ముందు బాగుండి వెనకాల గోతులు తవ్వే వాళ్ళంటే నాకు అసహ్యం. సో అప్పటి నుంచి అయితే తనతో మాట్లాడడం మానేశాను. అండ్ నెక్స్ట్ అడిక ఫణీందర్ రెడ్డి, OnePlus Nord నెక్స్ట్ సిరీస్ ఏమైనా ఉందా అన్న? OnePlus Nord నెక్స్ట్ సిరీస్ మనకి OnePlus Nord 2 రావచ్చు, అండ్ OnePlus Nord SE కూడా రాబోతున్నట్లయితే లీక్స్ వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ హరికృష్ణ నాని అన్న, Poco X3 Pro తీసుకోవాలా లేదా F3 కోసం వెయిట్ చేయాలా? రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ అయితే దగ్గర 13,000 పైనే ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ F3 ఖచ్చితంగా అదే పేరుతో ఇండియాకి వస్తుందని అయితే చెప్పలేం, బట్ ఇండియాకి వస్తే రెడ్మీ K40 ఏదైతే గ్లోబల్గా F3గా వచ్చిందో అది ఇండియాకి వస్తుంది. బట్ అది Poco F3 పేరుతో వస్తుందా లేదా Mi 11Xగా వస్తుందా అనేది చూడాలి. మోస్ట్ ప్రాబబ్లీ Mi 11Xగా అయితే తప్పకుండా వస్తుంది. ఒకవేళ Poco బ్రాండింగ్లో కూడా F3గా తీసుకురావచ్చు, 1 చేంజెస్ చేసి. అండ్ ప్రైస్ అంటారా, పోకో బ్రాండింగ్తో వస్తే బిలో 30,000లో వస్తుంది. Mi 11Xగా వస్తే అబోవ్ 30,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ సైదా కుర్రీ, ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఆఫర్స్లో తీసుకోవడం బెటరా లేక లాంచ్ అయిన మిడ్ రేంజ్ ఫోన్స్ తీసుకోవడం బెటరా యాజ్ లైక్ LG G8X? సో అది ఆఫర్లో ఏదైనా మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ కిల్లర్ ప్రైస్లో వస్తే, సో అప్పటి పరిస్థితులను బట్టి మిడ్ రేంజ్, అప్పుడున్న మిడ్ రేంజ్ ఫోన్స్ కంటే, కొత్తగా వచ్చిన మిడ్ రేంజ్ ఫోన్స్ కంటే బెటర్గా ఉంటే కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ తక్కువలో వస్తున్నాయని మనం కొనాల్సిన అవసరం లేదు. LG G8X అది వచ్చినప్పుడు ఇవన్నీ ఫోన్లు లేవు, అప్పుడు కరెక్టే. ఇప్పుడు LG G8X ఈవెన్ 20,000కి వచ్చినా దానికంటే చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సాయి పృథ్వీ, వెన్ వీ యాక్సెప్ట్ వ్లాగ్స్ ఛానల్ ఫ్రమ్ యూ? మేబీ ఈ మంత్ ఎండింగ్. చాలా పర్సనల్ పనులు ఉన్నాయి, అవన్నీ అయితే నేను కంప్లీట్ చేసుకోవాలి, కొంచెం ఫ్రీ అవ్వాలి. అండ్ కొన్ని రివ్యూస్ కూడా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఈ మంత్ ఎండింగ్ లోపు వ్లాగ్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ వై యు ఆర్ నాట్ ఆస్కింగ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ పర్టికులర్లీ? సో నచ్చితే మనం చెప్పినా చెప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు, బట్ మరీ అడగకపోతే అమ్మాయినా పెట్టదు అంటారు కాబట్టి ఫ్లోలో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అయితే అడుగుతుంటాను. సో మరీ ప్రెషర్ చేయలేము, మీరు నలుగురికి చేయించండి, మీ ఫ్రెండ్స్కి అంత మనం షేర్ చేసినా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే, టెక్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, మొబైల్స్ ఈ గ్యాడ్గెట్స్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మీరు ఎంత షేర్ చేసినా మన వీడియోస్ని వాళ్ళైతే
సబ్స్క్రైబ్ చేసుకోరు. అందుకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే షేర్ చేయండి. రెగ్యులర్గా ఈ మొబైల్స్, ఇయర్ ఫోన్స్, ఇంకా గ్యాడ్గెట్స్ వంటి వాటిని సో చెక్ చేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి మాత్రమే షేర్ చేస్తే ఉపయోగం ఉంటుంది. మామూలు వాళ్ళకి మనం షేర్ చేసిన ఫలితం ఉండదు. అందుకే నేనైతే స్ట్రెస్ చేయను. అండ్ హూ ఆర్ డూయింగ్ యువర్ వీడియోస్, ఎనీ హెల్పర్ ఆర్ యూ ఓన్లీ, ఐ మీన్ ఎడిటింగ్ వర్క్ ఎట్సెట్రా. సో లేదు, నేనే సోలోగా చేసుకుంటాను. బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసేటప్పుడు, కెమెరా శాంపిల్స్, ఫోటో శాంపిల్స్ తీసేటప్పుడు నా వైఫ్ అయితే నాకు హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా కెమెరా శాంపిల్స్కి బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర తమ్ముడు, అన్నయ్య, ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తుంటారు. అండ్ ఎట్ వాట్ పొజిషన్ యూ వాంట్ టు సీ అయాన్ష్ ఇన్ ఫ్యూచర్? ఇప్పుడే ఏమనుకోలేదు, వాడికి ఏది నచ్చితే అది చేయనిస్తాను. నాకంటూ ఇది కావాలి, అది కావాలని నేనైతే ఏమనుకోలేదు. మంచి వ్యక్తిగా మాత్రం ఉండాలి. అండ్ వినోద్ కుమార్ బ్రో, ఇప్పుడు సేల్స్లో iQOO 3 మొబైల్ 22,000కి వస్తుంది. అది తీసుకోవడం బెటరా లేక F62 తీసుకోవడం బెటరా? ప్లీజ్ సజెస్ట్ మీ బ్రో. డెఫినెట్గా iQOO 3 బెటర్ ఆప్షన్ అవుతుంది. సో మేబీ కార్డ్ డిస్కౌంట్తో అరౌండ్ 22,000లో వస్తుందేమో. iQOO 3 F62 కంటే బెటర్ అనేది అయితే నా ఒపీనియన్. అండ్ నున్న కోటేశ్వరరావు బ్రో, మై బడ్జెట్ ఈజ్ 20K, పోకో X3 Pro తీసుకోవచ్చా? మై ప్రిఫరెన్స్ ఈజ్ గేమింగ్ అండ్ కెమెరా. డెఫినెట్గా గేమింగ్ అయితే పోకో X3 Pro చాలా మంచి ఆప్షన్. అండ్ కెమెరా కూడా వాళ్ళు మార్కెట్ చేస్తున్నట్లు మంచి ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్తో, ఫ్లాగ్షిప్ ISPతో ఉంటుంది కాబట్టి సో మంచి కెమెరా పర్ఫార్మెన్స్ని మనం పోకో X3 Proలో అయితే చూసే అవకాశం ఉంది. సో రివ్యూస్ కోసం అయితే వెయిట్ చేయండి. మన ఛానల్లో కెమెరా రివ్యూ డెఫినెట్గా వస్తుంది. అండ్ Note 10 Pro Maxతో కూడా కంపేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ తరుణ్ అడుగుతున్నా, రెడ్మీ Note 10 Pro వర్సెస్ రియల్మీ 8 Pro విచ్ ఈజ్ బెస్ట్ మొబైల్ ఎక్సెప్ట్ దట్ 108 MP సెన్సార్ అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ తప్పితే Note 10 Pro రియల్మీ 8 Proతో కంపేర్ చేస్తే బెటర్. మీకు ఈ రెండు కావాలనుకుంటే మీరు రియల్మీ 8 Proని కన్సిడర్ చేయొచ్చు. క్వశ్చన్ మోహన్ రాక్ అన్న, నువ్వు ఎంత బాగా చేసినా వ్యూస్ తక్కువ వచ్చాయని బాధపడ్డావా? సో జనరల్గా నేను లేట్గా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. రివ్యూస్ పోస్ట్ చేయడానికి టైం ఎక్కువ తీసుకుంటాను. ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాత నేను కరెక్ట్గా జడ్జ్ చేశాను, అయిపోయింది అని నేను సాటిస్ఫై అనుకుంటేనే వీడియోని పబ్లిష్ చేస్తాను. ఆగమాగం వీడియో సో వెంటనే రివ్యూ పోస్ట్ చేయడం, సో డబ్బా అయిపోయి పోస్ట్ చేయడం. నాకు అన్బాక్సింగ్ మీరు చూస్తే ఈ మధ్య నేను రియల్మీ 8 Pro అన్బాక్సింగ్ పోస్ట్ చేయలేదు, అండ్ రెడ్మీ Note 10 అన్బాక్సింగ్ పోస్ట్ చేయలేదు, అండ్ Note 10 Pro Max అన్బాక్సింగ్ పోస్ట్ చేయలేదు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సో డబ్బాలు చాలా చూసే ఉంటారు. సో రివ్యూ యూనిట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ డేనే పెట్టేస్తారు కాబట్టి కొత్తగా ఏం లేదు. ప్రాపర్గా టెస్ట్ చేసిన తర్వాతనే రివ్యూని అయితే పోస్ట్ చేస్తుంటాను. సో దానికైతే టైం పడుతుంది. అలా నేను లేట్ పోస్ట్ చేస్తుంటాను, అందుకే వ్యూస్ తక్కువ వస్తాయి. దానికైతే నేను ఎప్పుడూ బాధపడలేదు. సో హానెస్టీగా చేయకపోతే మాత్రం బాధపడతాను. సో ఆ విషయంలో మాత్రం నేను అడ్జస్ట్ అయ్యేదైతే లేదు. సో వ్యూస్ తక్కువ వస్తే మాత్రం నేనైతే బాధపడను. అండ్ ఎస్ ధనుష్ అగర్వాల్ బ్రో, ఒపీనియన్ ఆన్ OnePlus 9 Pro. సో చాలా మంచి ఫోన్, బట్ వీళ్ళు ఇంకొంచెం అగ్రెసివ్గా తెస్తే బాగుండి అనిపించింది. ఎందుకంటే వీళ్ళు హజెల్ బ్లేడ్తో కొలాబరేట్ అయ్యారు, బట్ మీరు రివ్యూస్ చూస్తే అంత వాళ్ళు హైప్ తీసుకొచ్చినంత కెమెరా పర్ఫార్మెన్స్లో అయితే ఇంప్రూవ్మెంట్ లేదు. అండ్ 55 ఉన్న OnePlus 8 Pro నుంచి వీళ్ళు డైరెక్ట్ 9 Pro అంటే 65కి అయితే వెళ్ళారు. స్టిల్ ఇప్పటికి కూడా 65,000 ప్రైస్ రేంజ్లో అది బెస్ట్ ఆప్షన్. ఇంకొంచెం బెటర్గా వస్తే బాగుండేది, బట్ ఆ ప్రైస్ రేంజ్లో మాత్రం మంచి ఆప్షన్. OnePlus నుంచి మనం మ్యాక్సిమం 55 వరకు అయితే వెళ్ళాం. మరీ ఒకేసారి 10 అంటే మాత్రం కొంచెం యాక్సెప్ట్ చేయడానికి అయితే టైం పడుతుంది. డీసెంట్ ఆప్షన్ ఆ ప్రైస్ రేంజ్లో OnePlus 9 Pro. కెమెరాస్ని వీళ్ళు జనరల్గా లాంచ్ చేసిన తర్వాత అప్డేట్స్ ఇస్తూ ఇంప్రూవ్ చేస్తుంటారు. 9 Pro విషయంలో కూడా కెమెరాని వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ విఘ్నేష్, హాయ్ బ్రో, దిస్ ఈజ్ విఘ్నేష్, ఐ వాంట్ టు బై ఏ వైర్లెస్ నెక్ బ్యాండ్ అండర్ 2K, ప్లీజ్ గివ్ సమ్ సజెషన్స్. సో అండర్ 2K అంటే OnePlus రెగ్యులర్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ ఎడిషన్ రివ్యూ చేశాను, బేస్ ఎడిషన్ రివ్యూ చేశాను, అండ్ ఒప్పో ఎన్కో M31 రివ్యూ చేశాను. మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే అవి చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. నా సజెషన్, మీకు బేస్ ప్రయారిటీ అయితే మీరు OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ బేస్ ఎడిషన్కి వెళ్ళండి. సో ఒప్పో ఎన్కో M31 ఓవరాల్ సౌండ్ సిగ్నేచర్ బెటర్గా ఉంటుంది, బట్ బ్యాటరీ లైఫ్ తక్కువ ఉంటుంది. సో అది కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. అండ్ రెగ్యులర్ ఎడిషన్లో మీకు క్విక్ స్విచ్ ఆప్షన్ ఉంటుంది. సో క్విక్ స్విచ్ ఆప్షన్ కావాలనుకుంటే బుల్లెట్స్ వైర్లెస్ జెడ్ రెగ్యులర్ ఎడిషన్కి వెళ్ళండి. క్విక్ స్విచ్ బటన్ లేకపోయినా పర్లేదు, మీకు మంచి సౌండ్ క్వాలిటీ, బేస్ కూడా బాగుండాలనుకుంటే OnePlus బేస్ ఎడిషన్కి వెళ్ళండి. నేనైతే బేస్ ఎడిషన్నే పిక్ చేసుకుంటాను. అండ్ రఘు అన్న, బిలో 25Kలో పోకో F3 వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది? బిలో 25K అంటే
సో వచ్చే ఛాన్సెస్ తక్కువ. బిలో 30K అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ మనకి ఖచ్చితంగా ఇండియాకి అదే పేరుతో వస్తుందని మనమైతే ఇప్పుడే చెప్పలేం. సో MI 11Xకి అయితే డెఫినెట్గా వస్తుంది. పోకో బ్రాండింగ్లో కూడా పోకో F3గా తీసుకొస్తారా లేదా అనేది మనకి తెలియడానికి మరింత టైం అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మహేష్ రాయల్, మీరు పిక్ తీస్తున్న టైంలో మీ బేబీ ఆ మొబైల్ని ఏమనుకొని చూస్తుంది అంటారు బ్రో. సో వీడవడు మనలానే ఉన్నాడు, సో మన ట్విన్నా ఏంటి అనుకున్నాడో సో ఖచ్చితంగా అయితే చెప్పలేం. మీరేమనుకొని చూస్తున్నాడో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. వాడైతే ఆ ఇమేజ్ చూస్తే కొంచెం ఎగ్జైట్ అయితే అయ్యాడు ఆ పర్టికులర్ సెల్ఫీలో మాత్రం. అండ్ రెడీ టు మింగ్ కిడ్ నేమ్ ప్లీజ్. వాడి పేరు అయాన్స్, వాడికి 7 months ఇప్పుడు. అండ్ సత్య మనోజ్, కెన్ వి బై సామ్సంగ్ S25 ఎడిషన్ 5G నౌ? ఎస్, స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది సామ్సంగ్ బ్రాండ్తో. అండర్ 50,000 ప్రైస్ రేంజ్లో మీరైతే కొనొచ్చు సామ్సంగ్ ఫోనే కావాలనుకుంటే. అండ్ అరుణ్ సన్నీ, 30Kలో ల్యాప్టాప్ చెప్పు అన్న చాలాసార్లు అడిగా. 30Kలో అంటే మీకు i3 10th జనరేషన్ ప్రాసెసర్తో 256GB SSDతో లెనోవోలో ఏసర్లో కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి. నేనైతే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ Tech24 డీల్స్లో పోస్ట్ చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది Tech24 డీల్స్ అని, అక్కడ నుంచి అయితే జాయిన్ అయ్యి చెక్ చేయొచ్చు. సర్చ్ బార్లో ల్యాప్టాప్ అని కొడితే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తాయి. అండ్ KSD ప్రసాద్ బ్రో, నీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఒక్కరని ఏం లేదు, ఒక్కొక్కరుగా మారుకుంటూ వస్తారు. సో ఆ పర్టికులర్ మూవీ నాకు నచ్చితే ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళే, ఒక్కరు అంటూ ఏం లేదు. ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ, ఇంకా సీనియర్ యాక్టర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, ఇంకా కొత్తగా వచ్చిన అందరు మూవీస్ చూస్తుంటాను. సో హీరో ఒక్కరిని అయితే నేను మెయిన్గా చూసుకొని అయితే ఏ మూవీకి వెళ్ళను. సో మూవీ బాగుంది అంటే మాత్రమే చూస్తాను. అండ్ ఇట్స్ మీ సందీప్, వాట్ డూ యూ థింక్ MI 11 Ultra వర్సెస్ ఫ్లాగ్షిప్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా విత్ OnePlus యాపిల్? సో OnePlus యాపిల్తో అయితే ఓవరాల్గా కంపీట్ అవుతుందని అయితే మనం చెప్పలేం. సో మెయిన్ సెన్సార్ మాత్రం శాంసంగ్ GN2 సెన్సార్, మంచి కేపబుల్ సెన్సార్. అండ్ అంతేకాకుండా డాల్బీ విజన్ డిస్ప్లేతో వస్తుంది. మంచి విషయం, IP68 రేటింగ్, సో మంచి డిస్ప్లే. బట్ ఇంకా కెమెరాస్లో నేనైతే రివ్యూస్ చెక్ చేశాను, ఇంప్రూవ్మెంట్కి అవకాశం అయితే ఉంది. బ్యాక్ డిస్ప్లేతో, సో ఎవరు చెప్పట్లేదు మరి రివ్యూ చేసేవాళ్ళు, బ్యాక్ డిస్ప్లేలో నేను ఒక రివ్యూలో అయితే చూశాను. ఫొటోస్ని ప్రివ్యూ చూడొచ్చు, ఆ చిన్న డిస్ప్లే చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో తీసేటప్పుడు కూడా ప్రివ్యూ వస్తే ఇంకా యూజ్ అవుతుంది వ్లాగింగ్ చేసే వాళ్ళ కోసం. బట్ ఆ ఫీచర్ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే సపోర్టెడ్ లేదు. వీడియో తీసేటప్పుడు చూడడానికి ఆ బ్యాక్ చిన్న డిస్ప్లేలో అది ఉంటే ఇంకా బాగుండేది. అండ్ OnePlus యాపిల్తో కంపీట్ అయ్యే అవకాశాలు అయితే, యాపిల్తో అంటే చెప్పలేం కానీ OnePlus 9 Proతో అయితే కంపీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, సాఫ్ట్వేర్ని వాళ్ళు ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయగలిగితే. అండ్ నెక్స్ట్ పృథ్వీ రుద్ర, హాయ్ అన్న, మీ ఫేవరెట్ IPL టీం ఏంటన్నా? సో అలా ఒక్కటని లేదు, సో నాకు ఇండియన్ కెప్టెన్గా ఉన్న టీం విన్ అవ్వాలని అయితే నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఫారిన్ ప్లేయర్స్ని తీసుకొచ్చి కెప్టెన్గా చేసిన టీమ్స్ని అయితే సో నేను సపోర్ట్ చేయను. సో ఇండియన్ కెప్టెన్గా ఉన్న టీమ్స్ విన్ అవ్వాలని ఎప్పుడూ కోరుకుంటాను. అండ్ యశ్వంత్, బెస్ట్ ఇయర్ బడ్స్ అండర్ 2000. సో ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే నాయిస్ షార్ట్స్ గ్రూప్, సో మొన్న 1299కి వచ్చింది, ఒక రివ్యూ చేశాను. సో ఇప్పుడైతే 2000 ప్రైస్ రేంజ్లో ఉంది. ఆ ప్రైస్కి కూడా చాలా మంచి TWS నాయిస్ షార్ట్స్ గ్రూప్ లాంచ్ అయినప్పుడు 3000, 4000 ప్రైస్ రేంజ్లో అయితే అవి సేల్ అయ్యాయి. అండ్ నాని బ్రో, మీరు ఫోన్ కొన్నాక మళ్ళీ దాన్ని అమ్మేస్తారా? తక్కువకి నేను కొంటాను. ఎస్, నేనైతే అమ్మేస్తాను ఫోన్ కొన్న తర్వాత తక్కువకే. సో 2000 అలా ప్రైస్ రేంజ్ తక్కువ చేసి అయితే అమ్ముతుంటాను తెలిసిన ఫ్రెండ్స్కి, లేదా టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఉంది కదా అందులో అయితే పోస్ట్ చేస్తుంటాను. లాస్ ఏం లేదు, 2000 లాస్కి అమ్మానని జనరల్గా అంటుంటారు, కానీ మనం కంటెంట్ చేసుకుంటాం కదా, లాస్ అయితే కాదు. సో అది నిప్పులేటి కుర్రోడు బాలైతగా ఉన్నాడు, లవ్ లిటిల్ డ్యూడ్ అయాన్స్ గురించి అన్నారు. ఇన్స్టాగ్రామ్లో పిక్ పోస్ట్ చేశాను కదా. వివేక్ రెడ్డి, హౌ మెనీ అసిస్టెంట్స్ డూ యూ హ్యావ్? ఎవరు లేరు, అంటే అవసరానికి అసిస్టెంట్స్గా నా వైఫ్ని వాడతాను, అండ్ మా బ్రదర్స్ని, నా ఫ్రెండ్స్ని, ఇంటి దగ్గర తమ్ముళ్ళని వీళ్ళని అయితే హెల్ప్ చేయమంటాను తప్పితే సపరేట్గా డెడికేటెడ్గా మనకి అసిస్టెంట్స్ అయితే లేరు. అండ్ మొహమ్మద్ ముస్తఫా, హై బ్రో, పోకో X3 Proకి పోకో F1కి 11,000 ఆఫర్ అన్నారు. పోకో ఫోన్ కండిషన్ ఏంటి, ఎలా ఉండాలి? పోకో F1 డిస్ప్లే చేంజ్ చేశాను, ఓకేనా? ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. 11,000 కాదు, 7,000 డిస్కౌంట్. కార్డ్తో కొంటే మీరు ఒక 1000 డిస్కౌంట్ వస్తుంది, దాన్ని దీంట్లో కలపలేం. సో మీకు 19,000 ఉన్న ఫోన్ 11,000కి వస్తుంది. సో 1000 కార్డ్ డిస్కౌంట్, 7,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్. 7,000 అంటే పోకో F1కి మీకు OLXలో అమ్ముకుంటే మీకు అంతకంటే ఎక్కువ వస్తుంది. నిజానికి 7,000 వచ్చినా మంచి ఆప్షనే OLXలో. ఫ్లిప్కార్ట్లో ఎక్స్చేంజ్ ఎంత దరిద్రంగా ఉంటుందంటే అంత దరిద్రంగా ఉంటుంది. సో మీరు ఆ డెలివరీ బాయ్ వస్తుంటారు కదా, ఆయననే సాటిస్ఫై చేయాలి. సో తను మొత్తం ఫ్లిప్కార్ట్కి హెడ్లా ఫీల్ అవుతూ ఉంటారు. చిన్న
డెంట్ ఉన్నా స్క్రాచ్ ఉన్నా కానీ రిజెక్ట్ చేస్తారు. సో చాలా వర్స్ట్. నాకైతే 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయింది. ఫ్లిప్కార్ట్లో ఏ ఫోన్ కూడా ఎక్స్చేంజ్ పెట్టదలుచుకోలేదు. సో మ్యాక్సిమం రిజెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. మరీ కొత్త ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తారో ఏంటో నాకైతే అర్థం కాదు. సో ఎక్స్చేంజ్ అంటేనే మనం ఇచ్చేవి పాతవి ఉంటాయి, చిన్న చిన్న స్క్రాచెస్ డెంట్స్ ఉంటాయి. వీళ్ళు కొత్త ఫోనే ఇవ్వాలి అన్నట్లుగా వెరిఫై అయితే చేస్తుంటారు. పోకో X3 Pro కోసం పోకో F1 ఎక్స్చేంజ్ విషయంలో ఇలాంటి ఇబ్బందులే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ పాలసీ అయితే అలా ఉంటుంది. మీ డిస్ప్లే చేంజ్ చేశాను అన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా తెలిసేలా ఉంటే మాత్రం వెంటనే రిజెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వచ్చు. అండ్ బెస్ట్ లూట్ డీల్స్ కోసం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ డీల్స్ కోసం టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ టెక్ 24 డీల్స్లో అయితే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.